Hello students, welcome to Sri Academy. Okay, in this session previous videos లో కూడా మనము ESET 2025 క్వశ్చన్ పేపర్కి సంబంధించిన సొల్యూషన్ చెప్పుకున్నాం. దానిలో బ్యాలెన్స్ టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దట్ ఈస్ జామెట్రీ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి బిట్స్ డిస్కస్ చేద్దాము. కంపల్సరీ ఇక్కడ జామెట్రీ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఈజీ క్వశ్చన్స్ వస్తాయండి. సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. జామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ స్ట్రైట్ లైన్స్ అండ్ సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా అండ్ ఎలిప్స్ అనే టాపిక్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ టైమ్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ ద జామెట్రీ 6 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి మస్ట్ అండ్ షుడ్గా 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ బిట్స్ ఈ 2025 పేపర్లో ఎలా వచ్చాయో చూద్దాం మనము. లెట్స్ మూవ్ టు అవర్ టాపిక్. బిఫోర్ దట్ ఈస్ ESET 2025కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసము శ్రీ అకాడమీ అప్లికేషన్ నుంచి ఆల్ వీడియో లెక్చర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మీరు ఉన్న ప్లేస్ నుంచే క్లాసెస్ అనేటివి మీరు యాక్సెస్ చేసే విధంగా, నేర్చుకునే విధంగా, టాపిక్స్ అన్నీ నేర్చుకునే విధంగా, నాట్ ఓన్లీ ఎంపీసీ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ప్రిపేర్ అయ్యే విధంగా మా అప్లికేషన్లో వీడియో కంటెంట్ అనేది అవైలబుల్గా ఉంది. అప్ టు 31 అక్టోబర్ వరకు మనకి అవైలబిలిటీ అనేది ఉంది. ఇది అట్ ద రెస్ట్ జస్ట్ 500 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము. దట్టు వీడియో లెక్చర్స్ ఉంటాయి అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్, అంటే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఎనీ టైం యాక్సెస్ చేసే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, సినాప్సిస్ ఉంటాయి, ప్రాక్టీసింగ్ బిట్స్ ఉంటాయి. జస్ట్ గో త్రూ అవర్ అప్లికేషన్. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెట్స్ మూవ్ టు అవర్ టాపిక్. దట్ ఈస్ జామెట్రీలో ఉన్న బిట్స్ డిస్ప్లే చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లమ్, ఇన్ ఎ సర్కిల్ విత్ సెంటర్ O, a 6 centimeter long chord is at a distance 4 centimeter from the center, then the length of diameter is, అంటే డయామీటర్ అడిగినాడు అంటే ఇండైరెక్ట్లీ రేడియస్ తెలిస్తే రేడియస్ని 2తో మల్టిప్లై చేస్తే డయామీటర్ వస్తుంది. ఇచ్చింది ఏంది, ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో ఒక క్వాడ్ ఈజ్ నథింగ్ బట్ ఎనీ 2 పాయింట్స్ని జాయిన్ చేసేది క్వాడ్ అంటాం. ఈ కార్డ్ ఎంత ఇచ్చినాడు, 6 సెంటీమీటర్స్ లాంగ్ ఇచ్చినాడు. అండ్ ఇక్కడ డిస్టెన్స్ ఫ్రమ్ కార్డ్ ఈజ్ అట్ డిస్టెన్స్ ఫ్రమ్ 4 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, అంటే సెంటర్ నుంచి ఈ కార్డ్కి డిస్టెన్స్ అనేది 4 సెంటీమీటర్స్. అంటే కంపల్సరీ ఎప్పుడైతే కార్డ్ అండ్ సెంటర్ నుంచి ఈ క్వాడ్కి ఎప్పుడైతే లైన్ డ్రా చేస్తామో, డిస్టెన్స్ తీసుకుంటామో, ఇది ఎట్ ఈజ్ గోయింగ్ టు బి ఎట్ రైట్ యాంగిల్. దట్ ఈజ్ ఈ సర్కిల్ నుంచి ఇండైరెక్ట్లీ సెంటర్ నుంచి కార్డ్ ఎండ్ పాయింట్, ఎనీ ఎండ్ పాయింట్ తీసుకున్నా సరే ఇదేమిది హైపోటీనియస్, అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి ఇక్కడ సెంటర్ ఎప్పుడైతే సెంటర్ నుంచి క్వాడ్కి లైన్ తీసుకుంటామో అట్ 90 degrees, ఇప్పుడు ఈ 2 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేస్తుంది. అంటే ఇది 3 సెంటీమీటర్స్, ఇది 3 సెంటీమీటర్స్. 2 పాయింట్స్ ఇచ్చిన 2 డిస్టెన్సెస్ తెలుసు. మనకు కావాల్సింది ఈ హైపోటీనియసే మన రేడియస్ ఇండైరెక్ట్లీ రేడియస్ ఈక్వల్స్ టు, దట్ ఈస్ వీ కెన్ రైట్ రేడియస్ స్క్వేర్, హైపోటీనియస్ కాబట్టి 2 sides స్క్వేర్, దట్ ఈస్ 3 square plus 4 square, that is 9 plus 16 is nothing but 25. r square equal to 25. r equal to ఏమవుతుంది, 5 అవుతుంది. మనకు కావాల్సింది ఏంది, డయామీటర్ అన్నాడు అంటే ఏంటిది, సింపుల్గా 2 into r, that is 2 into 5. the answer is going to be 10. here the answer is going to be 10. Let's move to another problem. The length of the tangent from the point 5,1 to the circle. Always circle ఇచ్చి length of tangent అడిగిండు, పాయింట్ ఇచ్చిండంటే సింపుల్గా ఈ లెంత్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ రూట్ ఓవర్ సర్కిల్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 మైనస్ 4y1 మైనస్ 3. కాన్స్టెంట్ ఏది ఉంటే అది తీసుకుంటాము. పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రూట్ ఓవర్ 5 స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ 25 ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 6 into 5 30 మైనస్ 4 into 1 4 మైనస్ 3, దట్ ఈస్ here see 30 is there, minus here 25 plus 1 plus 30 56 minus 7 అంతేనా, 56 minus 7 49, that is what root 49 is nothing but what 7. this is what length of tangent ఏమొచ్చింది మనకు 7. సింపుల్గా ఏం చేయాలి, పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ వస్తుంది. టాంజెంట్ సర్కిల్ ఇచ్చి పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే రైట్. If the length of the tangent is 8 centimeters and the distance between the center of the circle
అండ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఈజ్ 11 సెంటీమీటర్, దెన్ ద ఏరియా ఆఫ్ సర్కిల్. మంచిగా అర్థం చేసుకోండి, ప్రాబ్లమ్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే టాంజెంట్ లెంత్ ఇచ్చిండు, అండ్ ఆల్సో ఈ టాంజెంట్కి అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఉన్న డిస్టెన్స్ ఇచ్చిండు, దెన్ ఏరియా కావాలి, రైట్. నేను ఇక్కడ ఇచ్చింది ఏదైతే ఉందో అది తీసుకుంటున్నా, రైటా. ఇక్కడ టాంజెంట్ అనేది ఒక పాయింట్ నుంచి వెళ్ళి, ఈ టాంజెంట్ పాయింట్ ఏదన్నా కావచ్చు, పి అనే పాయింట్ నుంచి వెళ్ళి టాంజెంట్ ఏదైతే ఎగ్జిస్ట్ ఉందో, లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఇది ఏంటిది 8 సెంటీమీటర్స్ ఇచ్చిండు. అంటే వన్ మోర్, అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అంటే సెంటర్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ కూడా ఇచ్చిండు, అదేంటిది 11 సెంటీమీటర్స్. ఆల్వేస్ ఇంతకుముందు చెప్పుకున్నాం, టాంజెంట్ మీద ఏ పాయింట్ అయితే టచ్ అవుతుందో ఆ పాయింట్ నుంచి వెళ్ళి ఖచ్చితంగా డిస్టెన్స్ తీసుకుంటే లైన్ డ్రా చేస్తే 90 డిగ్రీ ఇస్తుంది. అంతే. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చింది, ఇది ఓ ఏదో ఒక సెంటర్ ఐదర్ సి తీసుకోండి, ఓ తీసుకోండి, ఎనీథింగ్ దట్ ఈస్ ఇయర్ సెంటర్ అన్నాము. ఇక్కడ ఎనీ పాయింట్ టీ తీసుకున్నాం, రైట్. ఈ డిస్టెన్స్ తెలుసు, ఇప్పుడు ఈ హైపోటేనియస్ తెలుసు. ఇప్పుడు మనకు కావాల్సింది డిస్టెన్స్, సింపుల్గా దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఆర్. ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్లీ వీ కెన్ రైట్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు దట్ ఈస్ హైపోటేనియస్ హోల్ స్క్వేర్ మైనస్ దిస్ వాల్యూ, రైట్. హైపోటేనియస్ ఏంది 11 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ 121 మైనస్ 64, ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ 57. వాట్ ఈస్ దిస్ ఆర్ స్క్వేర్. ఆర్ ఏంటిది, ఆర్ స్క్వేర్ వచ్చింది కాబట్టి సింపుల్గా ఆర్ స్క్వేర్ వస్తే మనకు అడిగింది ఏంటిది, ఇక్కడ ఏమడిగినాడు, ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఫార్ములా ఏంటిది, రేడియస్ తెలిస్తే పై ఆర్ స్క్వేర్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ రేడియస్, దట్ ఈస్ పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 57 పై ఈజ్ గోయింగ్ టు బి యువర్ ఏరియా. ఉందా మరి? ఓకే, ఇట్ ఈస్ కన్వర్టెడ్, రైట్. ఇండైరెక్ట్లీ యూ హవ్ టు టేక్ 57 ఇంటూ 3.14. 57 3s 150 20 170 3తో మల్టిప్లై చేసినప్పుడు 150 171 170తో ఏ నెంబర్ ఉంది 0.14, 170తో ఉన్న నెంబర్ ఒకటే, దట్ ఈస్ 179.14, రైట్. అంటే ఇండైరెక్ట్లీ పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం, రైట్. పై వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి వాట్ 3.14. లెట్స్ మూవ్ టు అనదర్ ప్రాబ్లమ్. The equation of the parabola with the focus 2,0 and vertex 1,0 ఇచ్చిండు, రైట్. ఇండైరెక్ట్లీ ఫోకస్ ఉంది అండ్ వర్టెక్స్ ఉంది. అంటే పారాబోలా ఎగ్జిస్ట్ అయితే పారాబోలా ఇక్కడ ఇండైరెక్ట్లీ వర్టెక్స్ ఉంటుంది, ఇదేంటిది ఫోకస్ అవుతుంది, అండ్ వీ విల్ రిప్రజెంట్ ఫోకస్ విత్ ఎస్. ఇక్కడ ఇచ్చింది ఏంది, ఫోకస్ ఇచ్చిండు అండ్ ఆల్సో వర్టెక్స్ ఇచ్చిండు. అంటే డైరెక్ట్ ఎక్స్ కాకుండా వర్టెక్స్ ఇచ్చిండు. వర్టెక్స్ ఏం ఇచ్చిండు 1,0 ఇచ్చిండు, అండ్ ఫోకస్ ఏమి ఇచ్చిండు 2,0 ఇచ్చిండు, అవునా, రైటా. ఇండైరెక్ట్లీ ఇయర్ వర్టెక్స్ అనేది h,k ఉంటే పారాబోలా ఈక్వేషన్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ అయినప్పుడు ఏమవుతుంది, y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ x - h, రైట్. ఇక్కడ మనకి h కావాలి, h,k వర్టెక్స్ ఇచ్చిండు. వర్టెక్స్ ఏంటిది 1,0, k వాల్యూ 0, k వాల్యూ 0, h వాల్యూ ఏంటిది 1. ఇప్పుడు మనకు ఫోకస్ కావాలంటే ఇది ఏమవుతుంది, ఇది a + h,0, a + h లాగా రాయాలి. a + h అంటే ఏ వాల్యూ h తెలుసు 1 ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇండైరెక్ట్లీ ఏ వాల్యూ ఏమవుతుంది, కంపల్సరీ a ఈజ్ గోయింగ్ టు బి 1. నౌ సబ్స్టిట్యూట్ హియర్ y² ఈక్వల్ టు 4 ఇంటూ x - 1, దట్ ఈస్ నథింగ్ బట్ 4x - 4. ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. మనకి ఇక్కడ ఏ ఒకటే తీసుకోవడం, వర్టెక్స్లో h,k ఇచ్చిండు కాబట్టి ఏ అనేది ఫోకస్ని బేస్ చేసుకొని తీసుకోవాలి, రైట్. రైట్. ఇఫ్ 2,0 is the vertex and y-axis is the directrix of the parabola, then the focus. Here see, any parabola point of view, ఈ లైన్ ఏదైతే సిగ్మెంట్ ఉందో ఇది యాక్సిస్ అంటాం, దీని మీద ఏముంటుంది ఫోకస్ ఉంటుంది అండ్ ఆల్సో వర్టెక్స్ ఉంటుంది అండ్ డైరెక్ట్ ఈ లైన్ ఏదైతే సిగ్మెంట్ ఉందో దీని పర్పెండిక్యులర్ లైన్ని వర్టెక్స్ అంటాం. వర్టెక్స్ ఇచ్చినాడు, వర్టెక్స్ ఎక్కడ ఉంది 2,0 దగ్గర ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే వాడి గివెన్ వర్టెక్స్ ఈజ్ గివెన్, వర్టెక్స్ అండ్ ద y axis is the directrix. Just I'm representing in wrong way, right. This is directrix. Directrix అనేది y axis అయింది, అవునా.
వర్టెక్స్ అన్నాడు. అంటే డైరెక్ట్ ఎక్స్ వై యాక్సిస్ అయిందంటే ఏంటిది, ఎక్స్ ఈక్వల్ టు 0 అనే లైన్. ఈ ఎక్స్ ఈక్వల్ టు నుంచి 0 నుంచి ఇప్పుడు 2,0 దగ్గర వర్టెక్స్ ఉంది అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, డిస్టెన్స్ 2. అప్పుడు ఏమవుతుంది, ఫోకస్ అనే పాయింట్ 4,0 అవుతుంది. రైట్, వాడు అడిగింది ఏంటిది, ఫోకస్ అడిగిండు. 4,0 ఈజ్ యువర్ ఆన్సర్. రైట్, కంపల్సరీ డిస్టెన్స్ అనేది రెండింటికి సేమ్ ఎగ్జిస్ట్ అవుతాయి. రైటా. కమింగ్ టు అనదర్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్. ఎలిప్స్ అడిగినాడు అంటే ఎసెంట్రిసిటీ అడిగినప్పుడు కంపల్సరీ ఇయర్సి యూ టు రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x² + a² ప్లస్ y² / b² = 1. ఆ ఫార్ములా ఈ ఫార్మేట్లో ఉంటేనే దీన్ని ఏమనాలి, ఎలిప్స్ అనాలి. ఎలిప్స్ అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అదే ఫార్మేట్లో ఉంది కాబట్టి 16 × 7 ఈజ్ నథింగ్ బట్ 112. దట్స్ వై ఇఫ్ ఐ డివైడ్ దిస్ టోటల్ ఈక్వేషన్ విత్ 112 ఇట్ ఈస్ గోయింగ్ టు బి x² / 7 ప్లస్ y² డివైడెడ్ బై 16 = 1. ఇప్పుడు a² = 7 వచ్చింది, b² = 16 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏమైంది, ఈ ఈక్వేషన్లో b గ్రేటర్ దెన్ a అయింది. b గ్రేటర్ దెన్ a ఉంటే ఎసెంట్రిసిటీ ఏమవుతుంది, √1 - a² / b². దట్స్ వాట్ √1 - a² అంటే ఏంటిది 7, b² అంటే ఏంటిది 16. హియర్ 16 - 7 ఈజ్ నథింగ్ బట్ వాట్ 8 డివైడెడ్ బై 16. దట్స్ వాట్ 8 డివైడెడ్ బై 16. 8 వచ్చిందా, 16 - 7 ఈజ్ నథింగ్ బట్ 9 ఇయర్ ఆఫ్. రైట్, ఐ రిటర్న్ దట్ ఈస్ వాట్ 9 డివైడెడ్ బై 16, దట్ ఈస్ 3 డివైడెడ్ బై 4 ఉందా, ఉంది. 3 డివైడెడ్ బై 4 ఈజ్ ఆన్సర్. రైట్, ఫర్ సపోజ్ a లెస్ దెన్ b ఉందనుకో, a లెస్ దెన్ b ఉంటే ఎసెంట్రిసిటీ ఏమవుతుంది అప్పుడు √1 - b² / a² అవుతుంది ఎసెంట్రిసిటీ. కాబట్టి డిపెండ్స్ అపాన్ దిస్ వాల్యూస్, అంటే ఏ వాల్యూ బి వాల్యూ, ఎక్స్ కోషెంట్ వై కోషెంట్ బేస్ చేసుకొని మనకి ఎలిప్స్ అనే ఎలిప్స్కి ఎసెంట్రిసిటీ అనేది చేంజ్ అవుతుంది. రైట్, ఇన్ అవర్ కీస్ దట్ ఈస్ b గ్రేటర్ దెన్ a, దట్స్ వై ఎసెంట్రిసిటీ ఈస్ గోయింగ్ టు బి √1 - a² / b². ఇప్పుడు b² / a² చేసినప్పుడు కూడా ఆప్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. బీ కేర్ఫుల్. రైట్, రైట్. కమింగ్ టు దిస్ క్వశ్చన్, దట్ ఈస్ the center and the radii of the circle. Right, always simply whenever the circle equation is in the form of x² + y² + 2gx plus 2fy plus c = 0 ఉంటే కంపల్సరీ ఇక్కడ సెంటర్ ఏమవుతుంది, -g, -f అవుతుంది. రేడియస్ ఏమవుతుంది, we can write √g² + f² - c. With this here 2g, what is 2g here, 2g = -4, that is 2f. If I compare 2f equals what, -8, that means g = -2, f = -4. that is center ఏమవుతుంది, now the center is going to be 2, 4. వేర్ ఇట్ ఈస్ 2, 4. 2, 4 ఎక్కడ ఉంటుంది ఆన్సర్, ఇక్కడ 1, -2, 2, 1, 2, 4 ఉంది. కావాలంటే రేడియస్ కూడా చెక్ చేద్దాం. 2, 4 1 ఆప్షన్లో ఉంది కాబట్టి 1 ఆప్షన్లో ఉన్న ఆప్షనే, అంటే 3 అనేది మన ఆప్షన్ అవుతుంది. రైట్, విల్ చెక్ ఫర్ రేడియస్. రేడియస్ ఈజ్ నథింగ్ బట్ g², దట్ ఈస్ 4 ప్లస్ f² ఈజ్ నథింగ్ బట్ 16 మైనస్ సి వాల్యూ ఎంత, -41 ఉంది సి వాల్యూ. C value is going to be -41. If you substitute, it is going to be 42. That is 20 plus 42. That is what, 62. √62 is your answer. 41, 20, √62 వచ్చింది మనకి ఇచ్చింది. ఇక్కడ 41 కదా, 42 రాసినాం. రైట్, this is 41 only. 41 means we will get here 61. Right. Okay, let's move to another problem. The equation of the circle with the center -3, 2 and the radius is 4. Center radius ఇచ్చిందంటే ఏంటిది, ఇండైరెక్ట్లీ x - h whole square plus y - k whole square = r² is your equation. By substituting the values here, h, k is given and also r is given. That is x + 3 whole square plus y - 2 whole square equals to r². That is 16.
ఇది డైరెక్ట్గా ఆప్షన్స్లో ఎగ్జిస్ట్ చేసిండు, అంటే మనకు కష్టపడకుండా డైరెక్ట్గా ఆప్షన్స్లోనే అదే ఉంది. x+3 ఎక్కడ ఉంటుంది ఆన్సర్, x+3 ఇక్కడ ఉంది. అండ్ ఆల్సో y-2 యూ హెవ్ టు గెట్ y-2 ఇన్ థర్డ్ ఆప్షన్ వీ హ్యావింగ్, రైట్. ఈజీ క్వశ్చన్ యార్, వెరీ ఈజీ క్వశ్చన్, రైట్. ఫండమెంటల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్, రైట్. ద లెంత్ ఆఫ్ the latus rectum of the parabola y square equal to 4x and the focal distance of the point 3, -2. ఆల్వేస్ y square equal to 4ax ఉంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అవుతుంది. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే 4a ప్లస్ లెంత్ ఉంది, ఇండైరెక్ట్లీ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 12 ఉంది. ఒక ఆప్షన్ ఏముండాలి, 12లో ఉండాలి. ఇక్కడ 3 ఉంది, 2 ఉంది, -12 ఉంది. 12 ఉన్నదే ఆన్సర్. మరి ఇంకోటి ఏమన్నాడు, ఫోకల్ డిస్టెన్స్ అన్నాడు. ఎప్పుడైనా ఫోకల్ డిస్టెన్స్ ఫర్ సపోజ్ x1, y1 అనేది పాయింట్ ఉంది అండ్ పారాబోలా ఈక్వేషన్లో ఏదన్నా పారాబోలా కావచ్చు, ఫోకల్ డిస్టెన్స్ కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ x1 plus a. From here 4a equal to 12, with that we can write a equal to what, 3. Already x1 value ఏముంది, 3 ఉంది కాబట్టి 3 plus 3 is nothing but 6. ఫోకల్ డిస్టెన్స్ ఏమవుతుంది, దిస్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి 6 కాబట్టి 12,6 అనేది ఉంది, అదే ఆన్సర్, రైట్. మీరు 6ని చెక్ చేసినప్పుడు కంపల్సరీ ఇక్కడ 3 ఆప్షన్స్లో 6 ఉంది కాబట్టి లాటస్ రెక్టమ్ లెంత్ అడిగిండు అంటే క్వశ్చన్ చూసి చెప్పొచ్చు, పారాబోలా బేస్ చేసుకొని ఎక్స్ కోషెంట్ ఇక్కడ ఏదైతే ఉందో 4a వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి యువర్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూస్ ఫోకస్ ఈజ్ 0, -2 అండ్ వర్టెక్స్ ఈజ్ 0, 0. ఖచ్చితంగా ఫోకస్ అనేది 0, -a పాయింట్ ఆఫ్ వ్యూనే ఉంది. వర్టెక్స్ అనేది 0, 0 ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, x² -4ay x² -4 ఏ వాల్యూ ఎంత ఇక్కడ 2 × 2 × y, దట్ ఈస్ నథింగ్ బట్ -8y ఈజ్ యువర్ ఆన్సర్. x² -8y ఎక్కడ ఉంది, ఇన్ సెకండ్ ఆప్షన్స్ వీ హ్యావింగ్, రైట్. లెట్స్ మూవ్ టు అనదర్ ప్రాబ్లమ్, right. The eccentricity of x² plus 2y² equal to 3. Once again you have to write represent the equation in the form of x² by a² plus y² by b² equal to 1. With that's why I am dividing the total equation with 3 x² by 3 plus 2y² by 3 equal to 1. Based upon this, if you represent, that is x² by 3 plus y² divided by 3 by 2 equal to 1. Now the a² value is going to be 3, b² value is going to be 3 by 2. That's what simply we can conclude here, a greater than b. That's only, that is eccentricity is nothing but √1 minus b² divided by a² is your answer. That is what √b². b² is nothing but what, 3 by 2 divided by a² is nothing but 3. That's what √1 by 2. Where it is √1 by 2, 1 by √2. 1 by √2 in first option, but given fourth option, this is not right. This is going to be right. Okay, simply let's move to another problem, that is complex numbers. ఇంతకుముందే చెప్పుకున్నాం కాంప్లెక్స్ నెంబర్ నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తాయని. అండ్ ఆల్సో ఈ జామెట్రీ నుంచి సర్కిల్స్ కావచ్చు, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్. మోస్ట్ ఆఫ్ టైమ్స్ పారాబోలా, ఎలిప్స్ నుంచి కూడా వస్తాయి. హైపర్బోలా అనేది సమ్ టైమ్స్, ఓకే, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. బట్ ఇయర్ 3 టాపిక్స్ అండ్ సర్కిల్స్ అండ్ స్ట్రేట్ లైన్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ టైమ్స్ యూ విల్ గెట్ 6 క్వశ్చన్స్. కమింగ్ టు that is complex numbers, 2 questions వస్తాయి. here basic question but it will take more time, right. The real part of 1 plus 2i by 2 minus I whole square ఎప్పుడైతే మల్టిప్లికేషన్ వచ్చిందో I will represent these values here, right. Whenever for suppose I am writing a multiplication of 2 numbers, that is 2 minus I into 2 minus I. సింపుల్గా ఏం చేయాలంటే we have to treat this is as x1, this is as x2. whenever 2 functions multiplication స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ y1 అండ్ y2 ఎగ్జిస్ట్ అయింది. y1 ఏంటిది -1, y2 ఏంటిది -1, x1 ఏంటిది 2, x2 ఏంటిది 2. దట్ ఈజ్ whenever the product of these functions is nothing but x1 x2 minus y1 y2, this is real part, plus I into imaginary part is nothing but you have to start with x2 y1 plus x1 y2. ఎందుకు అంటే సేమ్ టర్మ్స్ పర్ సపోజ్ డివిజన్లో ఉంటే, అంటే పర్ సపోజ్ x1
ప్లస్ IY1 డివైడెడ్ బై x2 ప్లస్ IY2 అని ఉందనుకుందాం. డివిజన్లో ఉందనుకో, సేమ్ వాల్యూస్, దట్ ఈస్ వాట్ x1 x2 ప్లస్ y1 y2 వస్తుంది. రియల్ పార్ట్ ఏంటంటే x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ I ఇంటూ సేమ్ వాల్యూస్, దట్ ఈస్ x2 y1 మైనస్ వస్తుంది ఇక్కడ x1 y2 డివైడెడ్ బై x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ వస్తుంది. ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఇప్పుడు నేను 2 మైనస్ I హోల్ స్క్వేర్ ఐఎమ్ రైటింగ్ 2 మైనస్ I హోల్ స్క్వేర్, దట్స్ వాట్ x1 x2 అంటే ఇప్పుడు ఇండైరెక్ట్లీ x1 x2 2 ఇంటూ 2 ఏమవుతుంది 4 మైనస్ y1 y2 మైనస్ 1 ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ 1, ఇది రియల్ పార్ట్, ప్లస్ I ఇంటూ x2 y1 దట్ ఈస్ 2 ఇంటూ మైనస్ 1 మైనస్ 2, నెక్స్ట్ ప్లస్ x1 y2 that is also minus 2, that is nothing but simply this is going to be 4 minus 1 3, this is minus 4, that is minus 4i. ఇది ఏంటిది డినామినేటర్. ఇప్పుడు న్యూమరేటర్ ఏముంది 1 ప్లస్ 2i డివైడెడ్ బై 2 మైనస్ I హోల్ స్క్వేర్ అని ఉంది, అవునా? దట్స్ వాట్ ఇయర్ డినామినేటర్ వి గాట్, దట్ ఈస్ వాట్ 3 మైనస్ 4i. న్యూమరేటర్ ఇస్ వాట్ 1 ప్లస్ 2i. సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్లో ఉంది x1, డినామినేటర్లో ఉంది x2, న్యూమరేటర్లో y1, డినామినేటర్లో y2. ఇగో ఇదే కాన్సెప్ట్ రాస్తాను. ఇప్పుడు ఇది ఇంటూ ఇది 1 ఇంటూ 3 అంటే ఏంటిది 3, మధ్యలో ఏంటిది ప్లస్ 2 ఇంటూ మైనస్ 4 అంటే ఏమవుతుంది మైనస్ 8 డివైడెడ్ బై దీని స్క్వేర్ రావాలి 9 ప్లస్ 16 ప్లస్ I ఇంటూ మళ్ళీ సేమ్ ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు ఏం స్టార్ట్ చేయాలి x2 నుంచి స్టార్ట్ చేయమన్నాం, దట్ ఈస్ x2 అంటే ఇక్కడ డినామినేటర్ 3 ఇంటూ 2 అంటే ఏంటిది 6, నెక్స్ట్ 1 ఇంటూ మైనస్ 4 మధ్యలో మైనస్ రావాలి అంటే ప్లస్ 4 డివైడెడ్ బై 9 ప్లస్ 16. ఇక్కడ కావాల్సింది ఏంది మనకు రియల్ పార్ట్ ఒకటే, ఇది కూడా అవసరం లేదు. రియల్ పార్ట్ ఏంటిది ఇక్కడ 3 మైనస్ 8 దట్ ఈస్ వాట్ మైనస్ 5 డివైడెడ్ బై 25, దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 1/2 ఈజ్ యువర్ ఆన్సర్. minus 1/5 is your answer, right? minus 1 divided by 5, 5 5s are 25. ఇగో ఇదే ఆన్సర్. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఎట్లా రాయాలనో చెప్పిన, ఇది కూడా అవసరం లేదు. ఇప్పుడు తెలుసు కాబట్టి రెండు వాల్యూస్కి ఈ రాసినాక సింపుల్గా ఓన్లీ రియల్ పార్టే కావాలి, రియల్ పార్ట్ ఒకటి రాసుకుంటాం, ఆన్సర్ వస్తుంది, రైట్? కాబట్టి ఇఫ్ యూ రిమెంబర్ దిస్ టూ వాల్యూస్, దట్ ఈస్ ప్రొడక్ట్ అండ్ డివిజన్కి డైరెక్ట్గా ఇట్లా వస్తాయి. లేదు అంటే సింప్లిఫికేషన్ చేయాలి, రేషనలైజ్ చేయాలి. డినామినేటర్ వాల్యూ వచ్చింది, దీన్ని 3 మైనస్ 4aని 3 ప్లస్ 4a మల్టిప్లై డివైడ్ చేయాలి. మల్టిప్లై డివైడ్ చేసినాక న్యూమరేటర్లో మళ్ళీ రెండు ఫంక్షన్స్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి సింప్లిఫై చేసి అప్పుడు రియల్ పార్ట్ ఏందో రాయాలి. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా రియల్ పార్ట్ ఏందో రిప్రజెంట్ చేసుకుంటాం అండ్ ఇమాజినరీ పార్ట్ ఏమందో రిప్రజెంట్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ వచ్చినాయి, ఇమాజినరీ పార్ట్ అడిగినట్టు ఇమాజినరీ పార్ట్ ఒకటే చెప్తాం, రియల్ పార్ట్ చెప్పాం, రైట్? Modulus of the complex number, always any complex number modulus that is x plus iy ఉందనుకో, modulus always is going to be root over x square plus y square. ఇప్పుడు న్యూమరేటర్ ఏముంది 1 plus I whole to the power of 10 ఉంది. దిస్ ఈజ్ వాట్ న్యూమరేటర్. న్యూమరేటర్లో ఇప్పుడు నాకున్న ఫంక్షన్ ఏంటంటే 1 ప్లస్ I, దీన్ని మాడ్ తీసుకుంటా. మాడ్ అంటే ఏంటిది ఇప్పుడు రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ 2. కాబట్టి న్యూమరేటర్కి నాకు మాడ్యులస్ కావాలి కాబట్టి న్యూమరేటర్ మాడ్యులస్ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ హోల్ టు ది పవర్ ఆఫ్ 10 ఉంది, దట్ ఈస్ వాట్ రూట్ 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 10. డినామినేటర్ కావాలి 2 మైనస్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఈజ్ గోయింగ్ టు బి డినామినేటర్. డినామినేటర్లో 2i మైనస్ 4 ఉంది, దీనికి మాడ్యులస్ తీసుకుంటే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4, దట్ ఈస్ వాట్ రూట్ 20. దట్ న్యూమరేటర్ మాడ్యులస్ ఆఫ్ న్యూమరేటర్ డినామినేటర్ కావాలి. డినామినేటర్ ఏంటిది హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి రూట్ 20 డివైడ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4. That's we will write here. Total modulus for question, that is what root 2. I am writing directly 2 to the power of 5/2 divided by here root 20, that is 20 to the power of 4/2, that is nothing but 2.
here that is what 5 by 2 na 10 by 2 is nothing but 5, right? 10 by 2 is nothing but 5. Here 5, 2 to the power of 5 is nothing but 32. Here it is going to be 400, 32 by 400, 16 twos are 16 twos are, and also 8 fives are, that is 2 divided by 25 is your answer. 16 బేస్ చేసుకుని, రైట్? ఇక్కడ ఉంది ఆప్షన్ 2 by 25. క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాడ్యులేస్ అడిగిందంటే మనం డైరెక్ట్గా, ఇప్పుడు నేను మీకు అర్థం కావాలి కాబట్టి మాడ్యులేస్ ఎట్లా తీసుకుంటున్నాం, ఏం తీసుకుంటున్నామో చెప్పినాం, కానీ డైరెక్ట్గా ఇక్కడ మాడ్యులేస్ రాస్తాం. 1 + 1 హోల్ స్క్వేర్ √2 హోల్ టు ది పవర్ ఆఫ్, ఈ డైరెక్ట్ స్టెప్ ఇస్తాం, √2 హోల్ టు ది పవర్ ఆఫ్ 10 డినామినేటర్లో, ఇక్కడ 2 4 + 16 20 హోల్ టు ది పవర్ ఆఫ్ 4, రైట్? రూట్, రైట్? కమింగ్ టు దిస్ క్వశ్చన్, వాట్ ఈ ఆస్కింగ్ ఈక్వల్ టు, ఆప్షన్స్ ఇచ్చినాడు, రియల్ పార్ట్ అండ్ రియల్ అడిషన్ అడిగినప్పుడు రియల్ పార్ట్ యాడ్ చేయాలి. -1 + 1/2 ఇది రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ ఏంటిది? I ఇంటూ ఇక్కడ +2 -1, దట్స్ వాట్ దిస్ ఈజ్ 1/2 ప్లస్ I, 1/2 + I, దట్ టు -1 + 1/2 is nothing but -1/2 here. Okay, right? 2 - 1 is nothing but 1, that is -1/2 + I is your answer, right? Right? For any real theta, cos theta plus I sin theta, cos theta plus I sin, this we will say e power I theta, that is we will say cis theta arrow. Cis theta is nothing but e power I theta. మైనస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? e power -I theta అవుతుంది. ఈ రెండింటి ప్రోడక్ట్ అడిగిండు. e power I theta minus I theta, that is e power 0. e power 0 always is going to be what? 1 in real value. A simple question, e power I theta into e power -I theta, right? Coming to right, these are the problems in 2025 and complex numbers and geometry problems, right? Go through with that, and also once again I am saying please utilize the opportunity, that is we are providing total ESET 26 and 27 స్టూడెంట్స్. ఎవరైతే ESET 26కి 27కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ESETకి సంబంధించిన ఆన్లైన్ కంటెంట్ అనేది టోటల్ వీఆర్ providing it 499 rupees. Go through with the links provided in the description, and app link also and contact numbers also are provided. If you are any confirmation and also information and also any doubts, you can contact us. Okay, thanks for watching. Please like our video and share our video. Please don't neglect to subscribe, right? Please subscribe our channel.